దైవజనమా, క్రీస్తు యేసు యొక్క రక్త దారాల ద్వారా మానవాళికి కలిగినటువంటి ప్రయోజనాల్లో మొట్టమొదటిది పాపక్షమాపణ. మత్తయి సువార్త 26వ అధ్యాయము 28వ వచనంలో మనం చూస్తే, ఇది నా రక్తము అనగా పాపక్షమాపణ నిమిత్తం అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తం అంటున్నాడు. భూమి మీద నీతిమంతుడు ఒక్కడూ లేడు, అందరూ పాపం చేసి దేవుని కృప నుంచి తొలగిపోయారు. భూమి మీద పుట్టినటువంటి ప్రతి మానవ జన్మలో జన్మ పాపం ఉంది. ఒక వయసు వచ్చిన తర్వాత వారు చేసే ప్రతి క్రియ ద్వారా కర్మ పాపాన్ని కూడా మూటగట్టుకుంటున్నాడు మానవుడు. ఈ జన్మ కర్మ పాపం నుంచి విడుదల ఇచ్చేదే ఈ పవిత్రమైన యేసు రక్తము. అయితే యేసు ప్రభువారు పునరుద్ధానుడై తిరిగి లేచిన తర్వాత కూడా పేతురు గారు అనుకుంటున్నారు ఈ సువార్త కేవలం యూదుల వరకు మాత్రమే. సర్వలోక మానవాళి నిమిత్తమై పాపులందరి కొరకు చిందించిన రక్తం, ఈ పవిత్ర రక్తం అనే ఆ విశాలమైనటువంటి ఆ దర్శనాన్ని అర్థం చేసుకోవటంలో కొంచెం పొరపడ్డాడు పేతురు గారు. ఆయన అనుకుంటున్నాడు యూదుల కొరకే సువార్త ప్రకటించబడాలి కానీ అన్ని జనులకు సువార్త ప్రకటించవలసిన అవసరత లేదు అనేటువంటి ఉద్దేశంతో ఇతనున్నాడు. ఆ సర్వశక్తి గల దేవుడు దర్శనం చూపించి, పేతురు ఇది కాదయ్యా, లోకంలో ఉన్న ప్రజలందరికీ తండ్రి నేనే, ఆది ఆదాముకి ఊపిరి పోసిన వాడిని నేనే, కాబట్టి అందరూ నా వారే. ఈ సిలువ దర్శనం నీ వరకే పరిమితం చేసుకోవద్దు, యూదుల వరకే పరిమితం చేయొద్దు, సర్వలోకానికి వెళ్ళి సత్యసువార్త ప్రకటించు అని చెప్పగానే అప్పుడు అపోస్తలులందరూ బలము పొందుకున్నారు, సింహాల్లాగా లేచారంట. సువార్త ప్రకటిస్తుంటే వేలకి వేల మంది రక్షణలోకి వచ్చారు, బాప్టిజాలు తీసుకున్నారు. చప్పలు కొడుతూ దేవుని నామాన్ని మహిమ చెల్లిద్దాం. ఉజ్జీవం బయలుదేరింది, చూనైపోయారు పరిశుద్ధాత్మ దేవునితో. దేవుని మనసు ఏంటో తెలుసుకున్నారు, ఆయనలో ఉన్నటువంటి ఆవేదన ఏంటో గ్రహించారు. ఆ సిలువ త్యాగముల రక్తము కాచుట్లో ఉన్నటువంటి ఆ శక్తి సాతాను యొక్క కుయుక్తులను ఎంత ఈజీగా జయించవచ్చో అర్థమైంది. ఇక వాళ్ళు అనుకున్నారు చిల్లంగి చేతబడే మంత్ర తాంత్రిక శక్తులు ఏవి కూడా యేసు రక్తం ముందు పనికొచ్చేవి కాదు. అధికారం మొత్తం మన దేవుడు మనకివ్వగా ఇంకెందుకు మనం మౌనంగా ఉండాలని చెప్పి బయలుదేరారు. వెళ్ళిన ప్రతి చోట భూమిని తలకిందులు చేశారంట. దేవుని స్తోత్రం. భూమిని తలకిందులు చేశారు. చేపలు పట్టే జాలర్లు దైవాత్మావేశంతో దైవజనమ. ప్రతి సంఘము కూడా దైవ దర్శనంతో వెళ్ళాలి, సువార్త దర్శనంతో వెళ్ళాలి, ఆత్మలను సంపాదించాలనే దర్శనంతో వెళ్ళాలి. నిలువెచ్చని స్థితిలో అటు ఇటు దిమస్కుతో సంఘం ఉండకూడదు. ఆయనతో నిబంధన చేసుకున్నామంటే నిబంధన ప్రజలుగా వెనక్కి తిరిగి చూడకుండా ముందుకే సాగిపోవాలి. దేవుని బిడ్డ, క్రీస్తు రాజు నీ ముందు జయోత్సాహంతో వెళ్తున్నాడు, వెనక్కి తిరిగి చూడటానికి కాదు. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, గురి యొద్దకే పరిగెత్తుతున్నాను, విజయం పొందుకోవడానికే పరిగెత్తుతున్నాను, జీవకిరీటం పొందుకోవడానికే పరిగెత్తుతున్నాడు. రెండవదిగా యేసు ప్రభువు తన రక్తము కాచుట ద్వారా నిత్య జీవం మనం కలిగి ఉన్నాం. ఇహలోక సంబంధమైన శ్రమలు ఏ పాటివి? కొద్ది కాలం ఈ శ్రమలు ఉంటాయి. తాళుకోమంటున్నాడు, తట్టుకోమంటున్నాడు. నీ కొరకు పరలోక రాజ్యాన్ని ఇచ్చానంటున్నాడు. హోప్స్ అనే నాస్తికుడు అంటున్నాడు, నా నాస్తికత్వంతో ఎంతో మంది హృదయాల్ని నేను దేవుడు దెయ్యము లేదన్నట్లుగా ఒక కఠినమైన స్థితిలోకి నేను నడిపించాను. పాపము చేయొచ్చు, తినొచ్చు, తాగొచ్చు, చూసేదే ఆనందం, తిరిగేదే ఆనందం. ఏదో ఒక రోజు చనిపోక తప్పదు. ఈ రోజున 100 మీటర్ల వేగంతో బండి నడిపితే నీకు ఆనందం లేకపోతే ఇంకా హై వేగంతో వెళ్ళాలంటే వెళ్ళు. వేగంగా వెళ్తే చస్తావా? రేపైనా చావటమే కదా. కానీ నీకు ఆనందం ఏం కావాలంటే ఆనందం. ఆనందం కావాలి కాబట్టి ఏం చేయాలంటే అది చెయ్యి అనేటువంటి విచ్చలవిడితనంతో కూడినటువంటి కార్యాలు ఎన్నో భూమి మీద జరుగుతున్నాయి దైవజనమ. ఈ హోప్స్ అనేటువంటి నాస్తికుడు తన యొక్క నాస్తికత్వపు ఉపదేశాలతో, ఉపన్యాసాలతో అనేక మంది హృదయాన్ని కఠినపరిచాడంట. దేవుడు లేదు, దెయ్యం లేదు, పాతాళం లేదు అనుకున్నాడు. కానీ ఒకరోజు ఆయన మరణించేటప్పుడు అతను మానశయ్య మీద ఉన్నప్పుడు కలవరపడుతూ అతని నోట్లోంచి వచ్చిన మాటలు రికార్డ్ చేసుకునే కొటేషన్స్ రూపంలో రాశారు. ఇది నిజంగా జరిగిన విషయం. గాఢాంధకారంలోనికి, చీకట్లోనికి నేను దూకుచూ ఉన్నాను, ఇక నేను ఆలోచించిన ఏ ప్రయోజనము లేదు అని చెప్పి అతడు మరణ భయంతో మరణించాడు. దేవుని బిడ్డలారా, కొందరికి మరణించే ముందు ఆత్మహత్యలు తెరవబడి ఇలా పశ్చాత్తాపడతారు. మరి కొంతమంది నరకంలోకి వెళ్ళిన తర్వాత ధనవంతుడిలాగా ఏడుస్తూ ఉంటారు. అయ్యో, ఆ దినాల్లో ఈ క్రీస్తుదమైన బిడ్డలుంటే ఎగతాళి చేశానే, ఈ నిత్య జీవము, ఈ పరలోక రాజ్యం ఉన్నదని నేను నమ్మలేదే, భూమి మీద ఉన్నటువంటి 70 సంవత్సరాలు 60 సంవత్సరాలే జీవితం అనుకున్నానే, ఆత్మ కూడా మరణం అంటే ఎంత బాగుండేదో, అగ్ని ఆరని పురుగు చావనటువంటి ఈ చీకటి బిళ్ళల్లో నేను ఎందుకు నెట్టివేయబడ్డాను. ఆత్మకు తెలుస్తుందంట నొప్పి, బాధ, వేదన ఏంటో. దైవజనమ, యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చింది నీ ఆత్మను రక్షించడానికి వచ్చాడు. చప్పలు కొడుతూ దేవునికి మహిమ చెల్లిద్దాం. యేసయ్య సిలువలో రక్తం కారుస్తున్నప్పుడు ఆయన పలికిన 7 మాటల్లో ఒక అమూల్యమైన మాట, తండ్రి నా ఆత్మను నేను నీకు అప్పగిస్తున్నాను. దేవుని బిడ్డ,
నీ ఆత్మను నీ దేవునికి అప్పగించడానికి సిద్ధంగా ఉన్నావా? నిత్య జీవం కొరకు నీ ఆత్మను సిద్ధపరచుకుంటున్నావా? చావు లేనటువంటిది ఆత్మ. వెళ్తే పరలోకానికి వెళ్ళాలి, లేదంటే నరకానికి వెళ్ళాలి. శరీరానికి మరణం ఉంది. మేధావులు చనిపోతారు, గొప్పవారు చనిపోతారు, సామాన్యులు చనిపోతారు. మరణించిన తర్వాత భూమిని వదిలి ప్రతి వ్యక్తి కూడా వెళ్ళిపోవలసిందే. దేవుడు అన్నాడు, పరలోకంలో అనేక నివాసాలు మీ కొరకు నేను సిద్ధపరిచాను, అక్కడికి రండి. పరలోకంలో మీ పేర్లు ఉన్నాయి, పరలోకంలో జీవ కిరీటం ఉన్నాయి, పరలోకంలో ధనం నేను దాచించాను. ఒక సత్యం మనం అందరము బాగా గ్రహించాలి దైవజనమా. యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చింది భూమి మీద తన రాజ్యాన్ని స్థాపించడానికి కాదు, మన హృదయాల్లో పరలోక రాజ్యాన్ని స్థాపించి మనల్ని క్షమించి నిత్య జీవంలోకి తీసుకెళ్ళడానికి ఆయన వచ్చాడు. ఈ రోజున యేసు నమ్మినటువంటి దేవుని సంగమా, నీకుండవలసిన నిరీక్షణ పరలోక రాజ్యంలో నాకు నివాసాలు ఉన్నాయి. ఈ లోకంలో నేను యాత్రికుడిని, పరదేశిని. భూ సంబంధమైనటువంటి విషయాల్లో చాలా లిమిట్ గా ఉండాలి. ఆశ ఎక్కువ పెట్టుకోవద్దు. ధనం మీద ఆశ, పేరు ఖ్యాతి ఏదో ఏదో అనుకుంటూ పరుగులు తీసుకుంటూ వెళ్తే ఆశ నిరాశే. ఏదో ఒక రోజున ఇన్ని ఆశలు, ఇన్ని హోదాలు, ఇంత ధనము అన్ని వదిలేసి వెళ్ళిపోవలసిందే. కానీ పరలోక రాజ్యం కొరకు నువ్వు ఆశ కలిగి ఉంటే, నీ ఆత్మ దేవుని యొక్క సన్నిధిని అలంకరించుకుంటే ఎంత ధన్యతో. ఎవరు మరణించిన దేవుని దూతలు తీసుకుని వెళ్తాయంటే పరలోక రాజ్యానికి. నిత్యము యుగ యుగములు ఆ దేవుని యొక్క సన్నిధిలో సంతోషంగా సమాధానంగా మనం ఉండబోతున్నాం. ఈ రాజ్య స్థాపన నీలో పెట్టాలని నిన్ను ప్రత్యేకపరిచాడు లోకం నుండి దేవుడు. అందువల్లనే దేవుని బిడ్డలారా, దైవ జ్ఞానం మెండుగా సంపాదించుకుంటూ ఇహలోక సంబంధమైన కష్టాలు, శ్రమలను చూసి చింతపడకుండా పరలోక సంబంధమైనటువంటి మహిమలో నేను చేర్చబడటానికి నా ఆత్మను నా దేవుడు సిద్ధపరుస్తున్నాడని ఒక నిరీక్షణతో ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని మొదటిగాను వెతికి దేవుని కృపలో కొనసాగడం ప్రారంభిస్తే నీకు లేనివన్నీ కూడా నీ దేవుడు నీ జీవిత అనుభవంలోకి ఇస్తానంటున్నాడు. ఆశీర్వాదాలు, దీవులు నీ తలలపైకి తప్పకుండా కుమ్మరించబడతాయి. దైవజనమా, క్రీస్తు యేసు యొక్క రక్త దారాల ద్వారా మానవాళికి కలిగినటువంటి ప్రయోజనాల్లో మొట్టమొదటిది పాప క్షమాపణ, 2 నిత్య జీవము, 3 అధికారం. దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూస్తే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 4-5 వచనాల్లో, మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కాదు గాని దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ చాలినంత బలము గలవై ఉన్నవి, ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చేయుచున్నవి అంటున్నాడు. ఈ రోజు నీ జీవితంలో ఉన్న దైవశక్తి ఎంత అద్భుతమైందో తెలుసా దేవుని బిడ్డ? చుల్లంగి చేతబడే మంత్ర తాంత్రిక శక్తులు ఏవి కూడా యేసు రక్తం ముందు పనికొచ్చేవి కాదు. అధికారం మొత్తం మన దేవుడు మనకివ్వగా ఇంకెందుకు మనం మౌనంగా ఉండాలి? నువ్వు ప్రార్థన చేస్తే నీ గదిలో కూర్చొని ఆశ్చర్యకార్యాలు జరుగుతాయి. యేసు రక్త ప్రోక్షణ ద్వారా నీకు ఇవ్వబడిన అధికారము, క్రీస్తు యేసు యొక్క రక్తము ద్వారా దూరస్తులైన మనందరినీ దేవుడు సమీపస్తులుగా చేసి ఆయనతో అనుసంధానం చేసుకున్నాడు. ఇప్పుడు యేసుక్రీస్తు నామములో నీ సంతోషం పరిపూర్ణమంటూ నువ్వు ఏది అడిగినా ఆయన నీకు అనుగ్రహిస్తానంటున్నాడు. నీకు అధికారం ఇవ్వబడ్డది. నాన్న ధనవంతుడైతే పిల్లలు కూడా ధనవంతులే, నాన్న కారు ఉంటే పిల్లలు కూడా కారు ఉన్నట్లే. అలానే యేసులో సమస్త ఈవులు అంటే అవి నీవే, నీ సొంతమే దేవుడు చేస్తాడు. కాబట్టి ఆ అధికారాన్ని వాడుకోవాలి. యేసు రక్తము ద్వారా నువ్వు దేవునికి సమీపంగా అయ్యావు. ఆయన కుమారుడుగాను కుమార్తెగాను పిలువబడుతున్నావు. ఆయన అన్యోన్యమైన సహవాసానికి మీరు పిలువబడ్డారు. ఈ అన్యోన్యమైన సహవాసంలో వచ్చిన తర్వాత ఆయన నామములో నువ్వు ఏది అడిగినా నీకు ఇవ్వటానికి సిద్ధంగానే ఉంటాడు. ఒకనొక సమయంలో దావీదు సింహాసనాన్ని వదిలివేసి అరణ్యాల్లో పారిపోతున్నాడంట. ఎందుకో తెలుసా? తన సొంత కుమారుడైన అబ్షాలోము నాన్నను చంపాలని తరుముతున్నాడు. దీని అంతటికీ ఆజ్యం పోసింది అహీతోపెలు అనేటువంటి ఒక వ్యక్తి. ఆయన మాటలు దేవోక్తి వలె ఉండేవి. దావీదుకి ఒక ఆలోచనకర్తగా ఉండేవాడు. కానీ దావీదు అబ్షాలోము మధ్యలో ఎప్పుడైతే విభేదాలు వచ్చాయో దీన్ని అవకాశంగా తీసుకున్నాడు. అబ్షాలోము ద్వారా దావీదును చంపించి తర్వాత అబ్షాలోము దగ్గర నుంచి ఆ రాజ్యాన్ని అహీతోపెలు తీసుకోవాలని ఒక కుట్ర కుతంత్రంతో ఉన్నాడు అతను. అహీతోపెలు అంటే ఏ మాట చెప్పినా తప్పకుండా అది నెరవేర్చబడుతుందంట. అంత జ్ఞానంతో మాట్లాడేవాడు ఆయన. ఆ దినాల్లో అబ్షాలోముతో అహీతోపెలు చెప్పాడు, మీ నాన్న అరణ్యంలో ప్రయాణం చేస్తున్నాడు, మీ నాన్నతో పాటు ఉన్నటువంటి ఆ యుద్ధ వీరులు అలసిపోయారు, మీ నాన్న కూడా అలసిపోయాడు. ఎక్కడో ఒక దగ్గర వాళ్ళు కూర్చొని అలసట తీర్చుకుంటూ ఉంటారు. ఇదే అనుకూలమైన సమయం, నువ్వు వెళ్ళి వాళ్ళ మీద పడి మీ నాన్న తల శిరచ్ఛేదనం చేసేయి, వెంటనే రాజ్యాన్ని చేతిలో తీసుకోమని చెప్పినప్పుడు గూఢాచారులు వచ్చారు. అరణ్యంలో పరిగెత్తుకొనిచి దావీదుకి వర్తమానం చెప్పారు. దావీదు అప్పటికి అలసిపోయాడు. శరీరం బలహీనమైపోయింది, మనసు బలహీనమైపోయింది, కుటుంబం చెల్లాచెదరైపోయిందని ఒక వేదన. నా కడుపున పుట్టిన బిడ్డ నన్ను చంపాలనుకుంటున్నాడే అనేది ఆ తండ్రి హృదయం తట్టుకోలేకపోయింది. ఇప్పటికే ఎంతో మంది కుమారులు ఖడ్గం చేత చంపబడ్డారు. అబ్షాలోము ఎందుకు నాకు వ్యతిరేకంగా లేచాడు అని వేదన పడుతున్నప్పుడు మరొక దుర్వార్త విన్నాడు. అరణ్యంలో అలసిపోయి కూర్చున్నటువంటి దావీదుకు వచ్చినటువంటి దుర్వార్త, నీ కుమారుడు బయలుదేరి వస్తున్నాడు, తెల్లవారేసరికల్లా నేను చంపుతాడంట, సింహాసనం తీసుకుంటాడు. ఈ ఆలోచన నీ కుమారుడికి అహీతోపెలు ఇచ్చాడు.
వెంటనే దావీదుకి ఆలస్యం చేయలేదు, మోకరించి ఒకే ఒక ప్రార్థన చేశాడు. దేవా, అహీతోపేలు యొక్క ఆలోచన చెదరగొట్టబడునుగాక, అహీతోపేలు యొక్క ఆలోచన చెదరగొట్టబడునుగాక అని ఇక్కడ ప్రార్థన చేస్తే అరణ్యంలో కూర్చొని జన సంచారంలో ఉన్నటువంటి అహీతోపేలుకి ఆ బుల్లెట్ ఎల్లు గుచ్చుకున్నది. అంతే, వెలవెల్లాడిపోయాడు, ఊరేసుకొని చచ్చాడు దెబ్బకి. తెలుసా దేవుని బిడ్డలారా, ఈ రోజు నీ నోట్లో జీవం ఉన్నది, ఆ శక్తి నీలో ఉన్నది. అందువల్లనే అబ్రహాంతో దేవుడు అన్నాడు, నువ్వు శపించిన వారిని శపించబడతారు, నువ్వు దీవించేవారు దీవించబడతారు. అందుకని ఇళ్లలో యేసు నమ్ముకున్నటువంటి బిడ్డలు పిల్లల్ని శపించకూడదు. నీలో ఆ జీవం దేవుడు ఆల్రెడీ గ్రాంట్ చేశాడు. ఆ మాటలను పలికితే వాళ్ళ జీవితంలో నెరవేర్చబడతాయి. ఒకవేళ భార్యని నువ్వు పాడైపోతావు, నువ్వు సస్తావు, నీ వల్ల నేను పాడైపోతాను, నీ వల్లనే నా బ్రతికేలా అయిపోయిందంటే ఆ మాటల్లో జీవం ఉంది. దేవుని బిడ్డలారా, వ్యర్థమైన మాటలు నీ నోటికి రాకుండా కాపు పెట్టుకుంటే నువ్వు ధన్యుడు అంటున్నాడు దేవుడు. నీ మాటల చేతనే నువ్వు చిక్కబడ్డావంటున్నావు. జీవం కలిగి నీ మాటల్లో ప్రభావం బయటకు వెళ్తుంది. నువ్వేదైతే నీ పిల్లల్ని చూసి పలుకుతున్నావో అదే నీ పిల్లలు కొన్ని రోజుల తర్వాత అలానే అవుతారు. ఏదైతే నీ ఇంట్లో అవుతుందేమో భయపడతావో అదే వస్తుంది. యోబు భక్తుడు అన్నాడు, ఏది వస్తుందని భయపడ్డానో అదే నాకు వచ్చింది అంటున్నాడు. నా విమోచకుడు సజీవుడు, ఆయన పొందిన గాయముల ద్వారా నేను స్వస్థత పొందుకున్నాను నువ్వు పలకాలి. అప్పుడు ఉన్న రోగాలన్నీ ఊడ్చుకుపోతాయి, రావాల్సిన రోగాలు కూడా ఆగిపోతాయి యేసు రక్తం ద్వారా, యేసు నామములో. అలా కాకుండా నీకున్నటువంటి రోగాన్ని భూతద్దంలో పెట్టి చూసి భయపడుతూ నువ్వు బ్రతికితే ఆ భయం తప్పకుండా నేను పట్టుకుంటుంది, జాగ్రత్త అంటున్నాడు దేవుడు. నువ్వు పలికే ప్రతి మాట కూడా ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంకాలం పడుకునేంత వరకు కూడా మేలుకరమైన మాట పలుకు, మేలు నువ్వు కోస్తావు యేసు నామంలో. మేలుని విత్తు, మేలును కోస్తావు. అభివృద్ధిని విత్తు, అభివృద్ధిని కోస్తావు. ఒక దైవదాసుడంట, ఆయన సువార్త సేవ చేసి ఇంటికి వచ్చేసరికి కొన్ని మత ఛాందస్వాదులు ఆయన ఇల్లును తగలబెట్టారు, బూడిదైపోయింది. ఇల్లు వచ్చి ఎక్కడుందని ఆ ఇల్లుని చూసుకుంటే అందరూ నవ్వుతున్నారు. కొందరు ఆయన మీద జాలికి వెళ్ళిన వాళ్ళు, అయ్యో ఇక నీ జీవితం ఎట్లా, నువ్వు కట్టుకున్న ఇల్లు, ఇంట్లో ఉన్న వస్తువులు అన్నీ కూడా పోయాయి, ఈ బూడిదే మిగిలింది నీకు అని ఏడవటం ప్రారంభించారు. ఈ దైవదాసుడు బూడిద మేము కూర్చొని హల్లెలూయా స్తుతి మహిమ అని పాట పాడుతున్నాడంట. అప్పుడు నిజంగా అనిపించిన అందరికీ ఇది నిజంగా పిచ్చాయనై ఉంటాడని, ఈ పరిస్థితి చూసి పిచ్చెక్కిందేమోనని ఆ బూడిద మేము కూర్చొని పాటలు పాడుతూ తిరిగి లేచి అన్నాడంట, పోవలసిందే పోయింది, ఉండవలసింది నా దగ్గరే ఉంది అన్నాడంట. వాళ్ళకి ఏమీ అర్థం కాలేదు. పోవలసిందే పోయింది, ఉండవలసింది నా దగ్గరే ఉందంటే ఏంటయ్యా నీ దగ్గర ఉంది, ఇదిగో బైబిల్ అన్నాడంట. దేవుని స్తోత్రం కలుగును గాక. పోవలసిందే పోయింది కానీ ఉండవలసింది ఉంది. ఈ జీవం కలిగిన దేవుని నీ హృదయం నుంచి ఎవరైనా దొంగిలించగలరా? నీ ఇల్లు పాటు చేస్తారు, నీ కారు నలిపేస్తారు, నీకున్న వస్తువులు తీసేస్తారు, కానీ ఈ జీవం కలిగిన ఆ దేవుని పట్ల ఉన్న ఆ విశ్వాసాన్ని ఎవరైనా దొంగిలించగలరా? నీ హృదయంలో ఉన్న దేవుణ్ణి ఎవరైనా దొంగతనం చేసి తీసుకెళ్ళగలరా? ఆశీర్వాదాలు ఇచ్చి ఆ దేవుణ్ణి ఎవరైనా నీ వద్ద నుంచి దూరం చేయగలరా? దేవుజనమ, హృదయంలో ఉన్న దేవుడు, సకల ఐశ్వర్యాలు ఇచ్చే దేవుడు నీతో ఉండగా అడవిలోకి వెళ్ళినా, అరణ్యంలోకి వెళ్ళినా, గాఢంధకారపులో సంచరించిన నీ పోషణకర్త ఎప్పుడూ నీతోనే ఉంటాడు. హల్లెలూయా. ఆయన నిన్ను పోషిస్తూనే ఉంటాడు, ఆయన నడిపిస్తూనే ఉంటాడు, ఆయన నిన్ను బలపరుస్తూనే ఉంటాడు. యేసును కలిగినటువంటి నీకు స్వస్థత, సమృద్ధి, ఆశీర్వాదం, నెమ్మది, అన్నిటికీ మించి ఆ నిత్య జీవం. యేసు రక్త ప్రోక్షణ ద్వారా పాప క్షమాపణ మానవాళికి, యేసు రక్త ప్రోక్షణ ద్వారా నిత్య జీవం, యేసు రక్త ప్రోక్షణ ద్వారా అధికారం. నీకును దేవునికి ఉన్నటువంటి ఆ యొక్క దూరము తొలగిపోయి మనం క్రీస్తుతో అన్యోన్యమైన సహవాసంలో ఆయన పరిశుద్ధతలు అనగా ఆయన వారసులమయ్యాము. చప్పలు కొడుతూ ప్రభునామాన్ని కనపరుద్దాం. ప్రార్థన చేద్దాం ఈ సమయంలో. మహాపరిశుద్ధమైన ప్రియ తండ్రి, సర్వశక్తిమంతుడు, ఆశ్చర్యకరుడా, లేని వాటిని ఉన్నట్లుగా చేయగలవాడు, పగిలిపోయినటువంటి వాటిని, బద్దలైపోయిన వాటిని మరలా సమకూర్చి నూతనంగా చేయగల దేవుడు అయ్యా. పగిలిన కుటుంబాలను, విడిపోయిన భార్యాభర్తలను, విచ్ఛిన్నమైనటువంటి కుటుంబ జీవితాలను సరిచేయగల నా దైవమా, అపవిత్రమైనవి, దురభిమాన పాపాల నుంచి విడుదలిచ్చి ప్రతి కుటుంబాన్ని ప్రక్షాళన చేసి పరిశుద్ధతలో నడిపించగల శక్తిమంతుడా నీ నామంలో అడుగుచున్నానయ్యా. ఎందరైతే ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ ఉన్నారో, ఇదిగో మా జీవితంలో, మా కుటుంబాల్లో మేము నమ్మిన మా దేవుడు నూతన కార్యాలు జరిగిస్తాడు, గొప్ప కార్యాలు జరుగుతాయి, అద్భుతాలు జరుగుతాయి. వారు నమ్ముచుండగా శక్తివంతమైన కార్యములు జరుగును గాక, నూతన ద్వారములు తెరవబడును గాక, ఓ విడుదల కార్యములు జరుగును గాక, రోగులకు స్వస్థత కలుగును గాక. కట్టలేని వాటిని కట్టగలుగుతావు దేవుని బిడ్డ. కొనలేకపోతున్నాను అని ఏడుస్తున్నావు, కొంటావు నువ్వు. దేవుడు నీ మార్గాలు తెరవబోతున్నాడు యేసునామములో. నజరేయుడైన యేసునామములో సకల విధమైనటువంటి వ్యాధి, రోగ, బలహీనతలు కలిగజేసే దురాత్మలు, చీకటి శక్తులు తొలగిపోమని గద్దిస్తున్నాను. ప్రతి విధమైన దుష్ట కార్యములు ప్రతి కుటుంబం నుంచి తొలగిపోవును గాక. నీ పరిశుద్ధ ఆత్మను ప్రతి ఒక్కరిలో ఉంచండి అయ్యా, బలపరిచి నడిపించమని సర్వోన్నతమైన దేవుడి క్రీస్తు యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం మా ప్రియ తండ్రి. ఆమేన్.